కరీంనగర్ రోడ్ షోలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హిందూ యువత నా వెంట నడుస్తారు, గల్లీ గల్లీ తిరిగి నాకు ఓట్లేస్తారన్న నమ్మకంతో మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. 100 కోట్లు ఖర్చు పెట్టి ఇద్దరు ఒక్కటై వస్తున్నా. వాళ్ళిద్దరు గడిలకు వారసులను మొన్ననే చెప్పిరన్నా, చాలా పెద్దలన్నా. ఇద్దరు ఒకటే అన్నా. ఇద్దరి లక్ష్యం ఏంటంటే బండి సంజయ్ ని ఓడగొట్టాలన్నా. ఇద్దరు లక్ష్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయొద్దన్నా. ఇద్దరు లక్ష్యం ఏంటంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో యువత హిందూ 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 రామ్ 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 అంటారు. కాబట్టి రాముడు అనకుండా ఉండేటువంటి ఆలోచనతో మాత్రమే నా మీద కుట్రలు చేస్తున్నారు, నా మీద కుతంత్రాలు చేస్తున్నారు. ఇద్దరు రాత్రి కూర్చొని మాట్లాడారు. ఓటుకు 5,000 రూపాయలు ఇస్తున్నారు. మసీదులను కేంద్రంగా చేసుకొని పైసలు వంచే ప్రయత్నం చేస్తున్నాడు. సమాచారం వచ్చింది. వాళ్లకు పైసలు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు. వాళ్ళ ఓట్లతోనే గెలవాలనుకుంటున్నారు. ఈ సమయంలో హిందూ సమాజం జాగృతం కాకుంటే, ఈ సమయంలో హిందూ సమాజం చైతన్యవంతం కాకుంటే ఈ హిందూ ధర్మానికి హేళన చేసేటువంటి వ్యక్తులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని వాళ్ళను నన్ను ఓడగొట్టడం వాళ్ళతో అవుతుందా అన్నా? అవుతుందా అన్నా? వీళ్ళు అంతా ఏబీసీ గాళ్ళన్నా, వీళ్ళు ఏబీసీ గ్యాంగ్ అన్నా. ఏబీసీ అంటే ఏ అంటే అసలొద్దు ఓవైసీ గ్యాంగ్, బి అంటే బిఆర్, సి అంటే కాంగ్రెస్ గ్యాంగ్. ఈ ఏబీసీ గాళ్ళతో ఏమైతుందన్నా? నా వెనుక ధర్మం ఉందన్నా, నా వెనుక రాజాబాయి ఉన్నాడన్నా, నా వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడన్నా, మా వెనుక శ్రీరామచంద్రుడు ఉన్నాడన్నా. తప్పకుండా రాబోయే ఎల్లుండి జరిగే ఎన్నికల వరకు కూడా నా తమ్ముళ్ళకి అప్పీల్ చేస్తున్నా. అన్న సమయం ఇయ్యనన్నా, టైం పాస్ చేయకండి. ఎవరు కూడా మీ బూతులను దాటి బయటికి రాకండి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలను ఎక్కడికక్కడ అడ్డుకోండి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నా, శాంతి భద్రత సమస్యలు సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయన్నా. ఇద్దరు కలిసి ఒక మొత్తం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయన్నా. వాస్తవాలు ఆలోచించండి. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో జనాభాను సమానంగా చూడాలంటే, హమ్దో హమారేతో పక్కా అమలు జరగాలంటే నేనొక్కని ఉంటుందా సంసారం ఏంది కుటుంబం ఏంటన్నా? హమ్దో 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 ఇది ఉండనా? హమ్దో హమారా భారత్ ఏమంటారు అది? హమ్ 4 హమారా 40. హమ్దో హమారా ఉద్యోగం అన్నా, హమ్ 4 హమారా 40 కావన్నా. ఈ దేశంలో నేను యువత ఆలోచించాలి, కరీంనగర్ పార్లమెంట్ లో యువత ఆలోచించాలి. నాకు మీరు ఓటేస్తే హమ్దో హమారే దోకు నేను ఓటేస్తా. మీరు కాంగ్రెస్ పార్టీకో బీఆర్ఎస్ కో ఓటేస్తే హమ్ 4 హమారా 40 కు ఓటేస్తారు. ఇది కావన్నా అది కావన్నా ఇలా యువత ఆలోచించాలి. మేమే కావాలనుకుంటే ఇప్పటి నుంచే ఎల్లుండి పోలింగ్ పూర్తయ్యే కూడా గల్లీ గల్లీ దిగండి. మీ ఓట్లు వేయడమే కాదు, మీతో పాటు ప్రతి ఒక్కరి ఓటేసే ప్రయత్నం చేయండి. అప్పుడు ధర్మం గెలుస్తుంది. కాసేపు జెండా రేపు నాటది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి నిలిచింది నరేంద్ర మోడీ గారు. ఆర్థిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు. హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, నగరాల అభివృద్ధి కానీ, తెలంగాణకు 10 లక్షల కోట్ల నిధులు కానీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయకుంటే ఈ దేశం మరో పాకిస్తాన్ గా మారదు. కాబట్టి ఆలోచించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా రాజాబాయికి ప్రత్యేకంగా కరీంనగర్ యువత తరఫున, కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పడుతూ అన్న ర్యాలీ ఎక్కడ ఆగుతాను ప్లీజ్, ఎక్కడ ఆగద్దు, స్లో అన్న తొందర బైక్ ఎక్కువ మీరు. రాజాబాయికి మన దమ్మెందో చూపెట్టాలి. కదా స్టార్టింగ్ ఇక్కడైతే ఎన్ని కూడా ఇంతే సంఖ్యలో ఉండాలి. అంతా ఒరిజినలే కదన్నా, అంత దూకురాని వాళ్ళు లేరు కదన్నా. చలో మీరు పక్కా ఒరిజినల్ అయితే, మీరు రాజాబాయి తమ్ముళ్ళు అయితే, ఓవేసి తమ్ముళ్ళు కాదు అనుకుంటే ఇవాళ ఈ జెండా పట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా వదిలిపెట్టదన్నా. చివరి వరకు కరీంనగర్ ప్రజలంతా మీకోసం ఎదురు చూస్తున్నా.
జై శ్రీరామ్ నినాదాలతో ఈ కరీంనగర్ పట్టణం మొత్తం దద్దరిల్లాలన్నా. జై శ్రీరామ్ నినాదంతో ఈ పవిత్రమైన కరీంనగర్ ఇంకా పవిత్రం కావాలన్నా. కాబట్టి అందరూ కూడా జై శ్రీరామ్ నినాదంతో మోగిస్తూ కూడా వీధిలో కూడా పోదాం. కరీంనగర్ ప్రజలకు మేము ఉన్నామని భరోసా కలిగినాం. భారత్ మాతాకి జై శ్రీరామ్.